సరే అన్నది. ఉడత అక్కడి నుంచి బయలుదేరి సింహం గుహ వద్ద ఉన్న చెట్టు మీదకి చేరి గుహలో నుంచి సింహం బయటకు రాగానే, ప్రభు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. మీకు ఆపద ముంచుకొస్తుంది. అందుకే ముందుగా హెచ్చరించడానికి వచ్చాను. మీ వద్దకు వచ్చిన జంతువులు తిరిగి రావడం లేదని, మిమ్మల్ని తుడముట్టించడానికి, అంటే తెలుసా, మిమ్మల్ని చంపడానికి జంతువులన్నీ ఒక పన్నాగం పన్నాయి. ఈ మధ్య అడవిలో ఒక వింత వ్యాధి ఒకటి వచ్చింది. అది ఎంతకు నయం కాక జంతువులలో చాలా చనిపోయాయి. అలాంటి భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న ఒక జింకను మీ వద్దకు పంపుతున్నాయి. పొరపాటున మీరు దాన్ని భక్షించారంటే మీరు కూడా ఆ వ్యాధి బారిన పడి మరణిస్తారు. కేవలం స్వామి భక్తితో మీకు ఈ విషయాన్ని తెలపడానికి వచ్చాను అన్నది. సింహం రాత్రంతా ఆలోచించింది. ఉదయాన్నే జింక ఒకటి తన బాధలు చెప్పుకోవడానికి వచ్చింది. దాంతో దాన్ని చూడగానే సింహానికి అది జబ్బున ఉన్నట్టు అర్థమైంది. ఉడత చెప్పింది నిజమేననిపించింది. దాన్ని తినకుండా పంపించి వేసింది.